తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారాన్ని వెల్లడించారు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాను అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చాను అని ప్రణీత్ రావు అన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిపారు. తనపై ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబి చీఫ్కి సమాచారం ఇచ్చాను అని ప్రణీత్ రావు చెప్పారు. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాను అని తెలిపారు. అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్లపై నిఘా పెట్టినట్టు చెప్పారు ప్రణీత్ రావు. ఇక అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేశాను అని తెలిపారు. సెల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, పత్రాలను వేల సంఖ్యలో ధ్వంసం చేశారని చెప్పారు. కాగా ప్రణీత్ రావును మరోసారి విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్తో పాటు ఎస్పీ, డిఎస్పీని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారాన్ని వెల్లడించారు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చాను అని ప్రణీత్ రావు అన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిపారు. తనపై ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబి చీఫ్కు సమాచారం ఇచ్చానని ప్రణీత్ రావు చెప్పారు. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్పై నిఘా పెట్టానని ప్రణీత్ రావు చెప్పారు. అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. సెల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, పత్రాలను వేల సంఖ్యలో ధ్వంసం చేశారని చెప్పారు. కాగా ప్రణీత్ రావును మరోసారి విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్తో పాటు ఎస్పీ, డిఎస్పీని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ తాజా అప్డేట్స్ అందిస్తారు. మణికంఠ, ఏదైతే ఎస్ఐబి బ్రాంచ్ డీజీపీగా పనిచేసిన ప్రణీత్ రావు అయితే అనేక ఆరోపణలు అయితే నమోదయ్యా రుజువైనందు కూడా నిన్న రిజర్వేషన్తో 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. సెంట్రల్ అయితే ప్రణీత్ రావు ఉన్న తెలుసుకున్నాము. సో దాంతోపాటు ప్రణీత్ రావుని విచారించగా అనేక కీలకమైన విషయాలు అయితే విషయానికి బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారం అటు వెల్లడించాలని చెప్తున్నారు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల సరిగ్గా ఫోన్ ట్యాపింగ్ చేశాను. ఆవిడ ఎస్పీ, డీసీపీ పైన ఎస్పీ కావచ్చు, ప్రభుత్వం అధికారులు కూడా చీఫ్ సెక్రటరీ వాళ్ళ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాను. ఆ ఫోన్ ట్యాపింగ్ అయితే చేశాను అయితే చెప్పడం జరిగింది ఆనంద్. సో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, మీడియా రిపోర్టర్లు కావచ్చు, మీడియా పర్సన్స్ కావచ్చు, వాళ్ళ ఫోన్స్ తో పాటు రియల్ ఎస్టేట్ పెద్దలు, బడా కంపెనీలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు, వాళ్ళ కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే చేసి వాళ్ళ సంభాషణ సీక్రెట్ గా వింటూ అనేక లావాదేవీల్లో కూడా ఈ ప్రణీత్ రావు చేయైతే ఉన్నాయో చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఉన్నత ఎస్ఐబిలో ఉన్నత చీఫ్ కూడా సమాచారం ఇచ్చాను. అదేవిధంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో ఉన్న వ్యక్తులు కూడా సమాచారం ఇచ్చారని అయితే ప్రణీత్ అయితే చెప్పడం జరిగింది ఆనంద్.
ఓకే మణికంఠ, వారి పేర్లను ఏమైనా వ్యక్తపరిచారా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో? సో ప్రజెంట్ అయితే చీఫ్ సెక్రటరీతో పాటు ఏదైతే ప్రజాప్రతినిధులు అయితే చెప్తున్నారు, కానీ ఇంకా లోతుగా విచారణ జరిపి వాళ్ళ పేర్లు ఎవరో అన్నది అయితే ఆ మీడియాకి అయితే తెలియజేయనన్నారు. అప్పుడు మాజీ చీఫ్ ఆదేశాల మేరకు అయితే సెల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు వేల సంఖ్యలో ఆ పత్రాలను ధ్వంసం చేశారని చెప్పి ప్రణీతరావు అయితే ఆ విచారణలో అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవడం. ఓకే మణికంఠ, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత జరుగుతుంది, ఈ యొక్క లక్షల మంది ఫోన్ని ట్యాపింగ్ చేసినట్టుగా మనం తెలుస్తా ఉంది. మనకి సంబంధించి అంటే ఎందుకొరకు ఈ యొక్క ట్యాపింగ్ చేసిండ్రు అని కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో తెలియదంటారా? మీకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈసారి కూడా బీఆర్ఎస్ రావాల్సిందిగా కొన్ని కీలక పరిణామాలకు చోటు చేస్తాయి. కానీ అన్వయం కాంగ్రెస్ రావడంతో ఆ కాంగ్రెస్ ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ వెలువడింది అదే రోజు మళ్ళీ మొత్తం హార్డ్ డిస్క్లతో పాటు సెల్ ఫోన్లు దగ్గర 1600 కాల్ డేటా షీట్స్ కూడా నాశనం అయితే చేయడం జరిగిందని చెప్పి మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా విన్నాము. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎందుకని ఈ విధంగా చేసింది, అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు ఎవరు అండర్లో జరిగిందని కూడా ఒక కీలకంగా అయితే చెప్పనున్నారని. ప్రస్తుతం అయితే ఎస్బీఐ మాజీ చీఫ్తో పాటు ఎస్పీ డిఎస్పీని కూడా పంజాగుట్ట పోలీసులే కావచ్చు, అటు ఏసీబీ విచారణ సిద్ధం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మణికంఠ.